ఈరోజు మన న్యాయ వ్యవస్థలో కేసులు చాలా పెండింగ్లు ఉన్నాయి. దానికి కారణాలు ఏమి, దాని గురించి నేను ఈరోజు ప్రెస్ ముందర మాట్లాడుతున్నాను. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ వచ్చేసి 5.3 crores ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ కోర్ట్స్ వచ్చేసి 598 ఉన్నాయి. అదొక కారణం. అంటే మన జనాభాకు తగినట్టుగా కోర్ట్స్ లేవు కాబట్టి అదొక కారణం. దానివల్లనే డిలే అవుతుందని చెప్పి ఒక కారణం. నెక్స్ట్ ఇంకో కారణం ఏమంటే, మన సంవత్సరానికి వచ్చేసి మనకు 360 దినాలు ఉంటే అవుట్ ఆఫ్ 365 days నియర్లీ 165 days మనకు హాలిడేస్ ఉన్నాయి. సండేస్, సాటర్డేస్, తర్వాత ఈ సమ్మర్ వెకేషన్స్, తర్వాత పొంగల్ హాలిడేస్, దసరా హాలిడేస్ అన్నీ కలిపితే మనకు నియర్లీ 165 days హాలిడేస్లోనే పోతున్నాయి. 200 days వర్కింగ్ డేస్ ఉంటే కూడా ఈ 200 daysలో కూడా మళ్ళీ జనరల్గా వచ్చేసి ఎస్పెషల్లీ మనకు మఫ్సల్ కోర్ట్స్లో వచ్చేసి ఒక కేసు జరగాలంటే ఇద్దరు అడ్వకేట్స్, కక్షిదారులు, తర్వాత జడ్జి గారు అందరూ ఉండి తర్వాత టైం ఉండాలి కోర్టులో, ఉంటేనే కేసు జరుగుతుంది. లేకుంటే ఏదో కారణం వల్ల కేసు వాయిదా పడుతుంటుంది. దానివల్ల కూడా మనకు కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఈ హాలిడేస్ చాలా మ్యాక్సిమమ్స్ అవుట్ ఆఫ్ 200 days వర్కింగ్ డేస్లో కూడా మనకు ఈ మధ్యలో స్ట్రైక్స్ అని చెప్పి, తర్వాత జడ్జెస్ గారు లీవ్లో ఉన్నారని చెప్పి, లేదంటే అడ్వకేట్స్ హెల్త్ బాగలేదని చెప్పి, క్లయింట్కి హెల్త్ బాగలేదని చెప్పి, ఏదో కారణం వలన కూడా ఈ న్యాయ వ్యవస్థలు తొందరగా కేసులు తొందరగా కావడం లేదు. అదొక కారణం అవుతుంది. నెక్స్ట్ ఏమంటే, మన యొక్క జ్యుడిషియరీలో ఎస్పెషల్లీ ఈ అడ్వకేట్స్లో వచ్చేసి స్టాండర్డ్ ఇంకా పెంచాలి, చాలా పెంచాలి స్టాండర్డ్. మన అడ్వకేట్సే మనకు జనరల్గా మేమందరము ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత జడ్జిలుగా పోతున్నాము. మన స్టాండర్డ్ అడ్వకేట్ స్టాండర్డ్ పెరిగితే ఆటోమేటిక్గా జడ్జి స్టాండర్డ్ పెరిగిపోతుంది. దానివల్ల కూడా కేసెస్ పెండింగ్ పడుతుంది. కొన్ని మ్యాటర్స్ ఉంటాయండి. కొన్ని మ్యాటర్స్ ఏమవుతుందంటే అసలు దాంట్లో ఆర్డర్స్ జడ్జి గారు వెంటనే ఆర్డర్ పాస్ చేయొచ్చు, కానీ వాళ్ళు దానిపైన హియరింగు, వారు ఆర్డరు, కౌంటరు, ఎంక్వైరీ అని చెప్పి పెండింగ్ పెట్టి నెలలు పోతున్నాయి. కొన్ని మ్యాటర్స్ ఉంటాయి ఆన్ ది స్పాట్ చెప్పొచ్చు, బెంచ్లోనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేంటిఫ్ ఎవిడెన్స్ ఉంటుంది, ఎక్స్పార్టీ ప్లేంటిఫ్ ఎవిడెన్స్. ప్లేంటిఫ్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వెంటనే ఆర్డర్ చెప్పొచ్చు, కానీ దానికి మళ్ళీ హియరింగు అది చెప్పి ఒక 15 నెలల పోతున్నాయి. కాబట్టి మన జడ్జెస్ యొక్క స్టాండర్డ్ కూడా పెరగాలి. పెరిగితేనే అప్పుడు కొంచెం ఈ న్యాయ వ్యవస్థ తొందరగా కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కేసులు. ఇంకోటి ఏమిటంటే, ఈ కేసులు పెండింగ్ ఉండడం ఏమిటంటే, మనం జడ్జి గారు మన కోర్టులో న్యాయస్థానంలో ఆర్డర్స్ పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ మనకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మనం ఏ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ పోల్సిందే. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ హెడ్ పిటిషన్ పెట్టి పోలీసు వాళ్ళకి పిలుచుకుని వచ్చి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి. అది మనకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ హెడ్ పిటిషన్ పెడతామండి, ఇంజక్షన్ ఆర్డర్ మనకి ఇస్తారు. ఇంజక్షన్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలంటే మేము పోతే వాళ్ళు ప్రతివాదులు వినరు. అంటే వాదులు తీసుకుని ఆర్డర్ చూపిస్తే మనకు ఆర్డర్ ఉంటే పోయారు అని కేర్ చేయరు. మళ్ళీ మేము కోర్టులో పోలీస్ హెడ్ పిటిషన్ పెట్టాలి. దాని మన హియరింగ్, ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోలీసు వెంటనే రారు. వాళ్ళకు వేరే పనులు చాలా ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తొందర రారు. దానివల్ల కూడా కేసు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక పోలీస్ అరెస్ట్ ఆర్డర్ చేస్తారండి. అరెస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత అరెస్ట్ జేడీఆర్ వాడు చాలా పవర్ఫుల్ మ్యాన్ ఉంటాడు. ఆయన అరెస్ట్ చేయడానికి పోతే కోర్టు అమీన్ పోతాడు, డిగ్రీ హోల్డర్ పోతారు, నేను రాను పోయా అంటాడు. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ కోర్టులో అర్జీ పెట్టి దాన్ని మళ్ళీ పోలీస్ హెడ్ తీసుకొని పోవాలంటే మళ్ళీ 2-3 నెలలు పెండింగ్ పడిపోతాయి. ఆ 2-3 నెలల్లో మళ్ళీ అన్న ఇక్కడ ఉంటే సరే పట్టుకుని రావడానికి, లేకుంటే మళ్ళీ ఆయన ఊరిటిపోయితే మళ్ళీ అట్లే పెండింగ్ పడిపోతుంది కేసు. దానివల్ల కూడా మనకు కేసెస్ చాలా పెండింగ్ పడుతున్నాయి. కాబట్టి నేను చెప్పేదేమంటే, ఈ ప్రతి ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసుల పైన డిపెండ్ కాకుండా ఇంకోటి సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు జ్యుడిషియల్ ఫోర్స్ అని కాన్స్టిట్యూట్ చేయాలి. కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ డ్యూటీస్ ఏమంటే ఓన్లీ జ్యుడిషియల్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. అట్లాగైతే కూడా కొంచెం తొందరగా కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేదేమంటే, ఇవన్నీ కావడం వల్ల కేసులు పెండింగ్ పడుతున్నాయి. ఇంకోటి ఏమంటే పెద్ద ప్రాబ్లం ఏమంటే, ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆదోన్లో చూడండి, కనీసం అంటే 5 కోర్టులు ఉన్నాయి. 3 కోర్టులు జూనియర్ సివిల్ డివిజన్, ఒక సబ్ కోర్టు, ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉన్నాయి. ప్రస్తుతానికి 4 కోర్టులు పనిచేయడం లేదు. ఎక్సెప్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏం పని, వేరే కోర్టులు ఏం లేవు, జడ్జెస్ లేరు కాబట్టి పెండింగ్ పడిపోయినాయి. ఒక జడ్జి గారు మనం అపాయింట్ చేశారు, మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ పోయారు అనమాట. ఇలా జడ్జెస్ గారు లేని వల్ల కూడా మనకు పెండింగ్ పడిపోతున్నాయి కేసులు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా కొంచెం కోర్ట్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి దానికి తగినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆటోమేటిక్గా కేసులు తొందర డిస్పోజ్ అవుతాయని చెప్పి నా ఉద్దేశం. ఇంతే, ఇదొకటే నాకు కారణం. నా పేరు వచ్చేసి కే అబ్దుల్ రషీద్ అండి, అడ్వకేట్. ఫ్రమ్ లాస్ట్ 40 years నుంచి ఆదోన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను.